జూన్ 10వ తేదీ బాలకృష్ణ గారి జన్మదినోత్సవం. ఆయన బర్త్డే కి ఒక రోజు ముందుగానే సూపర్ గిఫ్ట్ ఇచ్చారు దర్శకులు బోయపాటి శ్రీను. అఖండ 2 తాండవం టీజర్ విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ టీజర్ జూన్ 9న 2025 సాయంత్రం 6:03 విడుదలైంది. అందరికీ తెలిసిన విషయమే, ఈ సినిమా 2021లో విడుదలైన బ్లాక్ బాస్టర్ చిత్రం అఖండకు సీక్వెల్. అఖండ 2 తాండవం టీజర్ సుమారు 1 నిమిషం 6 సెకండ్ల నిడివితో విడుదల చేశారు. అంటే 110 సెకండ్లతో ఈ టీజర్ రూపొందింది. ఈ టీజర్ లో నందమూరి బాలకృష్ణ తన సిగ్నేచర్ మాస్ ఇమేజ్ తో అఘోర రూపంలో మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వ శైలి, తమన్న యొక్క థండరస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అద్భుతమైన విజువల్స్, బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ ఈ టీజర్ ను ఒక హై ఎనర్జీ అనుభవంగా మార్చేయని చెప్పుకోవాలి. టీజర్ లో సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. సెప్టెంబర్ 25, 2025న దసరా సందర్భంగా ఈ సినిమా విడుదలవుతుందని టీజర్ లో చెప్పకనే చెప్పేశారు. ఇక టీజర్ లో హైలైట్స్ ఒకసారి చూస్తే బాలకృష్ణ మరోసారి అఘోర రూపంలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. టీజర్ లో ఆయన లుక్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్లు అభిమానులకి గూస్ బంప్స్ తెప్పించాయి. ఇందులో ముఖ్యంగా ఒక మంచి డైలాగ్ ఉంది. అది బాలకృష్ణ గారు చెప్పే డైలాగ్. ఆ డైలాగ్ ఏంటంటే అహింస పరమోధర్మ ధర్మహింస తదైవచ అని. అంటే దానికి అర్థం అహింస అత్యున్నత ధర్మం, కానీ ధర్మం కోసం హింస కూడా అవసరం అని. అయితే ఈ డైలాగ్ అభిమానులను ఉత్తేజపరిచింది. సినిమాలో ఆధ్యాత్మిక యాక్షన్ థీమ్ ని ఈ డైలాగ్ ప్రతిబింబిస్తుందని చెప్పుకోవచ్చు. బాలకృష్ణ గారి ఎనర్జీ, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్, పవర్ఫుల్ డైలాగ్స్ టీజర్ ని ఒక మాస్ ఎంటర్టైనర్ గా రూపొందించిందని చెప్పుకోవాలి. బోయపాటి శ్రీను గారు గతంలో సింహ, లెజెండ్, అఖండ చిత్రాలతో బాలకృష్ణతో హ్యాట్రిక్ విజయాలు సాధించారు. ఈ టీజర్ లో కూడా అతని సిగ్నేచర్ మాస్ యాక్షన్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తుంది. టీజర్ లో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, ఆధ్యాత్మిక ఎలిమెంట్స్, సోషియో ఫ్యాంటసీ థీమ్లు కలిసి సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. టీజర్ లో కొన్ని సన్నివేశాలు ప్రయాగ్రాజ్ లోని మహాకుంభమేళ, హిమాలయాల్లో చిత్రీకరించినట్లు బాగా అర్థమవుతుంది. ఈ సినిమా గ్రాండ్ స్కేల్ ని ఈ టీజర్ చూస్తే అర్థమైపోతుంది కూడా. సంగీత దర్శకుడి విషయానికి వచ్చేటప్పటికి ఎస్ తమన్ అందించిన నేపథ్య సంగీతం టీజర్ కు ప్రాణం పోసింది. అభిమానులు, విమర్శకులు కూడా ప్రశంసించేలా నేపథ్య సంగీతం ఉంది. అఖండ చిత్రంతో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లను షేక్ చేసినట్టే ఈ టీజర్ లో అతని సంగీతం కూడా గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. అయితే తమన్ స్కోర్, యాక్షన్ సీక్వెన్స్లు, బాలకృష్ణ డైలాగ్ డెలివరీకి సరైన ఎలివేషన్ ఇస్తుందని అందరికి తెలిసిన విషయమే. అయితే టీజర్ లోని విజువల్స్ ఒకసారి చూస్తే అద్భుతంగా అనిపించాయి. ప్రత్యేకించి హిమాలయాలు, మహాకుంభమేళ, జార్జియాలో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాని భారీ స్కేల్ లో చూపిస్తుంది. సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ పనితనం టీజర్ ను విజువల్ ట్రీట్ గా మార్చాయి. అంతేకాకుండా ఈ టీజర్ కి అభిమానులు ఒక పేరు కూడా ఇచ్చారు. అదేంటంటే బ్రీత్ టేకింగ్ విజువల్స్ అని. టీజర్ లో బాలకృష్ణ అత్యంత శక్తివంతమైన అఘోర పాత్రలో కనిపించడం ద్వారా విభిన్న గెటప్ల్లో అఖండ 2లో బాలకృష్ణ గారు కనిపిస్తారని ఒక సమాచారం కూడా ఉంది. సంయుక్త మేనన్ హీరోయిన్ గా, ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నారని ఒక సమాచారం. అయితే టీజర్ లో వారి పాత్రలు ఎక్కడా స్పష్టంగా కనపడలేదు. రిలీజ్ డేట్ వరకు టైం ఉంది కాబట్టి ట్రైలర్ లో వీళ్ళ గురించి చూపించే అవకాశం ఉంది. ఈ సినిమా ఆధ్యాత్మిక థీమ్ తో పాటు సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ను కలిగి ఉంటుంది. ఒక శక్తివంతమైన విలన్ తో బాలకృష్ణ ఎపిక్ ఫైట్ ని హైలైట్ చేస్తుందని మరొక సమాచారం. ఓవరాల్ గా చూస్తే టీజర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అన్ని భాషల్లో కూడా, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ, హిందీలో ఈ టీజర్ అయితే షేక్ చేస్తుంది వ్యూస్ పరంగా కూడా. అంతేకాకుండా బాలయ్య మాస్ జాతర, తాండవం షురు, బాక్సాఫీస్ షేక్ అవుతుంది వంటి కామెంట్స్ తో అభిమానులు రెచ్చిపోతున్నారు కూడా.